నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చాలమ్మా. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మనం చదువుతున్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి చరిత్రే మరొకసారి ఇజ్రాయిలీల రెండో తరానికి, అంటే ఐగుప్తు దేశా నుంచి బయలుదేరినటువంటి 20 సంవత్సరాలు పైబడినటువంటి ఆ తరం వారు నశించిపోయిన తర్వాత 20 సంవత్సరాల కంటే వయసులో తక్కువ ఉన్నటువంటి వారు, వారికి పుట్టినటువంటి బిడ్డలు మోయాబు మైదానమునకు వచ్చినప్పుడు చివరిగా మోషే చనిపోయే ముందర ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములోని 34 అధ్యాయాలు అనుకుంటేది, 34 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథాన్ని 30 రోజులు వాళ్ళకి ఉపదేశించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గ్రంథాన్ని మరొకసారి వారికి ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాడంటే, వారి పితరులైనటువంటి ఇజ్రాయిలీలు అజాగ్రత్తగా ఉన్నారు కనుక, వారికి అజాగ్రత్త వలన వారు నశించిపోయారు కనుక, మీరు కూడా అలాంటి అజాగ్రత్తగా ఉండకోకుండా జాగ్రత్త కలిగి ఉంటే వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశిస్తారు. ఆ దేశంలో మీరు స్థిరముగా ఉంటారు అని చెప్పేసి మరొకసారి మోషే ద్వారా ఈ యొక్క గ్రంథంలో కొన్ని మాటలను మరొకసారి ఇజ్రాయేల్ ప్రజలు వింటూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును, అవి నీ జీవిత కాలమంతి నీ హృదయములో ఉండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అని చెప్తున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలను మరి కళ్ళారా చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా ఉన్నారు అక్కడ. 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగినటువంటి వారికి చాలామందికి తెలుస్తుంది కదా, మ్యాక్సిమం 10 years తర్వాత మనకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. అన్నీ గుర్తుండకపోవచ్చు కానీ మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి గుర్తుంటాయి. కనుక ఇక్కడ మరొకసారి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మీ మధ్యన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలు ఏదైతే మీరు కళ్ళారా చూసారో వాటిని మరచిపోకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడమని చెప్పేసి దేవునికి వాక్యం తెలుస్తుంది. అవును, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మనము ఊహించిన వాటికంటే కూడా దేవుడు ఎంతో అద్భుత కార్యాలను చేసి ఈ రోజున మనలను ఈ స్థితిలో ఉంచాడు. అయితే ఈ స్థితిలో మనల్ని ఉంచినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాన్ని మనము మరచిపోకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మనకి ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. ఇక ఆ సమయంలో ఇక అయిపోయిందిరా నా బ్రతుకు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అప్పుడు దేవుడు మన జ్ఞాపం చేసుకొని మన స్వస్థపరిచి మనకు మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని బట్టి మనము సంతోషించే వారముగా మాత్రమే కాకుండా, ఎలా నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఆ యొక్క విషయాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకున్నట్టు మాత్రమే కాదు, కానీ నీ రక్షణ, నీ స్వస్థత, నువ్వు పొందినటువంటి ఆశ్చర్య కార్యాలు, నువ్వు అనిపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యాల్లో నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏం చేయాలన్నమాట దాన్ని బోధించాలి. ఈరోజున క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో ఒక తరం బాగుంటే రెండో తరం బాగుండట్లే. ఎందుకు బాగుండట్లేదంటే ఆ మొదటి తరం వాళ్ళు బాగానే ఉంటున్నారు, రెండో తరంలో పిల్లల్ని సరైన రీతిలో పెంచలేకపోతున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళ రక్షణే వారికి ఒక గొప్ప సాక్ష్యంగా మార్చబడాలి. వీళ్ళు ఎలా రక్షణ పొందుకున్నారు, వీరు ఎలా ప్రభువులోనికి వచ్చారు, వీరి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏంటి
ఆ కార్యములను గురించి వారి యొక్క బిడ్డలకు ఏం చేయాలన్నమాట, బోధించాలి. ఐగుప్తు దేశాన్ని నుంచి దేవాతి దేవుడు మోయాబు మైదానంకు తీసుకుని వచ్చేంత వరకు కూడా వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఐగుప్తు దేశంలో ఉండగానే అక్కడ అద్భుతాలు చేశాడు. అక్కడ మొదలుపెట్టి వారు ఈ 40 సంవత్సరంలో అరణ్యంలో ఉన్నప్పుడు వారి కళ్ళతో వారు చూశారు, చెవులతో విన్నారు, వారి చేతితో తాకారు. అయితే ఆ కళ్ళతో చూసింది, చెవితో విన్నది, చేతితో తాకింది వారి బిడ్డలకు వారు ఏం చేయలేకపోయారన్నమాట, చెప్పలేకపోయారు. అలా చెప్పలేకపోవడం వల్ల న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటిగా ఇంకొక తరం వచ్చింది. యెహోషువ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ మొదటి తరము 40 సంవత్సరాలు నశించిపోయింది. రెండో తరానికి మోయాబు మైదానములు దేవుడు తన యొక్క వాక్కును మోషే ద్వారా ప్రకటిస్తున్నారో వారు కేర్ఫుల్గా అక్కడి నుంచి బయలుదేరి యుద్ధాలు చేసుకుంటూ వాగ్దాన దేశంలో ప్రవేశించారో, ఎవరికి రావాల్సినటువంటి స్వాస్థ్యాన్ని ఎవరు పంచుకున్నారో ఆ తరము నశించిపోయింది. ఆ తర్వాత వచ్చే తరానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోయారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని వారు వివరించుకోవటం ఫెయిల్యూర్ అయిపోయారు. దానిని బట్టి దేవాతి దేవుడు చెప్తున్నాడు అన్నమాట, వాళ్ళ స్వభావం దేవునికి తెలుసు కనుక, మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారో నాకు తెలుసు కనుక నేను మీతో మరొకసారి ఈ వాక్కును పంచుకోవడానికి గల కారణం ఏంటంటే మీరు మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఇక్కడ మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. అపోస్తలు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, మేము కళ్ళతో దేనిని చూచామో, చెవులతో ఏమి విన్నామో, చేతితో దేనిని తాకి మా స్పర్శ ద్వారా దేన్ని తెలుసుకున్నామో దానిని మేము ప్రకటిస్తున్నామంటారు. ధర్మశాస్త్రములో ఏదైతే ప్రకటింపబడిందో అదే క్రొత్త నిబంధన, దానికి వేరుగా ఏమీ ఉండదు. మీరు కరెక్ట్గా ధర్మశాస్త్రాన్ని, ఇజ్రాయెల్ యొక్క చరిత్రను, ప్రవక్తల గ్రంథాలను, లేఖనాలు మీరు అర్థం చేసుకుంటే అక్కడ షాడోగా ఉన్నటువంటిది ఇక్కడ రిఫ్లెక్షన్ కనబడుతుంది. దానికంటే ఏముండదు. పాత నిబంధన నీకు బాగా అర్థమైతే కొత్త నిబంధనలు ఏమీ ఉండదు. ఇంకా అక్కడ ప్రవచనము, ఇక్కడ నెరవేర్పు. దేవుని యొక్క రెండో రాకడికి మరలా ప్రవచనము, ఆయన యొక్క రాకడ వచ్చే సమయానికి ఇది నెరవేర్పు. అయితే ఇక్కడ ఆ మొదటి తరము నశించిపోవడానికి గల కారణమని దేవాతి దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళు నశించిపోయారంటే వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్త లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. నేను వారి ముందర ఎన్నో కార్యాలు చేసినప్పటికీ కూడా ఆ కార్యాలను వారు నెమర వేసుకోకుండా ఇమ్మీడియట్గా మర్చిపోయేవారు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో మరి ఏ విత్తనము విత్తలేదు, ఏ పంట కూడా కొయ్యలేదు. 40 సంవత్సరాలు వారు తినడానికి ఆహారం దొరికింది, 40 సంవత్సరాలు వారు త్రాగడానికి నీరు దొరికింది. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలలేదు, వారు నడుస్తున్నప్పుడు వారి కాళ్ళు వాపు రాలేదు. ఇవన్నీ కూడా వారు కళ్ళతో చూశారు. వారి జీవితంలో వారంతట వారే అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు, కానీ వెంటనే మర్చిపోయారు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. వాటిని నెమరు వేసుకుంటున్నారు. వాటిని ఎప్పుడైతే మనం నెమరు వేసుకుంటామో దాని ద్వారా మనం ఇంకనూ ఆశీర్వదింపబడడానికి మరి కారణమవుతుంది. హల్లెలూయా. నిర్గమకాండంలో 13వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకున్నాం. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నాను నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోని నిన్ను బయటికి రప్పించననుటకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తాను. ఈ పొంగని రొట్టె నువ్వు తింటున్నప్పుడు నీ బిడ్డలు అడుగుతారు, అసలు నువ్వు ఎందుకు తింటున్నావు ఇదని.
అప్పుడు నువ్వు చెప్పాలి. ఈ రొట్టె నేను ఎలాగ చేసుకుని ఏ టైంలో తిన్నానంటే, మా పరిస్థితి ఒకప్పుడు చాలా చాలా బాధాకరమైనది, దుఃఖకరమైనది. బానిసత్వంలో ఉన్నాం, మేము అణిచివేయబడినటువంటి జనాంగంగా ఉన్నాం. మాకు మనశ్శాంతి లేనటువంటి దినాలు అయ్యాయి. అలాంటి దినాలలో దేవుడు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఆ బంధకాల్లో నుంచి బయటికి తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ రాత్రి మేము ఈ రొట్టెను చేసుకున్నాం. ఇది ఈ యొక్క కార్యము మేము ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మేము ఈ రోజున ఇలాంటి ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టామో, ఇది మా తరతరముల వరకు మేము మడిచిపోకుండా ఉండినట్లుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని దేవుడే ఆచరించమని చెప్పాడని చెప్పేసి నీ బిడ్డలకు నువ్వు చెప్పాలని చెప్తున్నాడు. మన యొక్క తల్లిదండ్రుల యొక్క రక్షణ వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు వారు చక్కగా మనకి వివరిస్తున్నప్పుడు మనం ప్రభువులో నుంచి వైదొలగి పోవడానికి అవకాశం ఉండదు. మనము సమయము మన యొక్క బిడ్డలకి ఇచ్చి దేవుని యందు భయభక్తులు, దేవుని ఎడల విశ్వాసము ఎలా జీవిస్తే దేవునికి మనము మరి నచ్చిన వారముగా ఉంటామనే విషయాన్ని మనం ఎప్పుడైతే మన పిల్లలకి చక్కగా బోధించడం మొదలు పెడతామో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటున్నాడు. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. చిన్నప్పుడే ఆ దేవుని మీద విశ్వాసం కలిగేటట్లుగా నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఒక్కొక్క స్టోరీగా చెప్పాలి. మన పిల్లలకు మనము చిన్నప్పటి నుంచే మరి చాలా విషయాలు మనము నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా జీవించాలంటే ఖచ్చితంగా మనము నేర్పించాలి. హల్లెలూయా. అలాగే మరి ఆయన మాటలను మన మనసులో ఉంచుకోవాలి. ఆ మాటలను కూడా మన పిల్లలకు బోధిస్తూ ఉండాలి. హల్లెలూయా. సామెతలు రాస్తున్నటువంటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనమంటాడు. నా కుమారుడా నా మాటలు నీ మనసున ఉంచుకోమన్నాడు. మనసులో ఉంచుకోవాల్సింది దేవుని యొక్క మాటలు. ఆ మాటలు మనలను ఏం చేస్తాయన్నమాట, నిత్యజీవం వైపు నడిపిస్తాయి. నీ యొక్క ధనమంతటిని కూడా వెచ్చించి దేవుడిచ్చే జ్ఞానాన్ని ఏం చేయమంటున్నాడు, ఆయన కొని భద్రపరచుకోమంటున్నాడు. అంటే మనకున్నదంతా కూడా ఇచ్చించి దేన్ని సంపాదించుకోవాలన్నమాట, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క మాటలను మనము ప్రతిరోజు కూడా వినాలి, ధ్యానం చేయాలి. ఆ మాటలను మన హృదయంలో పదిలిపరచుకోవాలి. మరి ఆ అరణ్యంలో దేవుడు వారితో మాట్లాడిన మాటలన్నిటినీ కూడా వీరు మనసులో ఉంచుకోవాలి. అలాగే దేవుడు చేసిన కార్యాలన్నిటిని కూడా మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. వాటిని ఏం చేయాలన్నమాట, పిల్లలకు బోధించాలి. బోధించడంలో ఎక్కడ కూడా అశ్రద్ధగా మీరు ఉండొద్దని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, నీ మనసులో పెట్టుకోమంటున్నాడు. ఎందుకు మనసులో పెట్టుకోవాలంటే, దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న పనిని ఆ మాట ఏం చేస్తుంది అనమాట, కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ అమ్మంటుంది, వ్యతిరేకంగా ఉంటే ఆ మాట మనల్ని ఏం చేస్తామట, గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే, అన్నిటికంటే మన యొక్క హృదయాన్ని, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విరిగి నలిగినటువంటి హృదయంలో దేవుడు చేసినటువంటి కార్యాలను నెమరు వేసుకునే విధంగా ఉండాలి. దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ఆ యొక్క హృదయమైన పలకపైన రాసుకోవాలి. ఈ రెండిటి చేత మనం నింపబడినప్పుడు మనం వెళ్ళే మార్గము, మనం చేసే పని, మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని చిత్తంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం తెలియనప్పుడు మనం ఏం చేసినా కూడా మనం చేసేది ఏమనుకుంటాం అనమాట, కరెక్ట్ అనుకుంటాం. ఏదేని తోటలో మంచి చెడుల తీరునిచ్చే ఫలవృక్షం లేకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా
చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఏం చేసినా కూడా పాపం లేదు. అయితే దేవుడు 2 మార్గాలను అక్కడ ఉంచాడు. ఒకటి ఆయన మార్గము, ఆయన మార్గానికి విరుద్ధంగా చేసే ఇంకొకటి. అయితే వీళ్ళు దేనిని కోరుకుంటారని చెప్పేసి దేవుడు ఎదురు చూశాడో, ఒక రోజున దేవుడు వద్దన్నటువంటి ఆ చెట్టు ఎద్దకి వెళ్ళి ఆ చెట్టు ఫలాలను తిని దేవుని మార్గంలో నుంచి సైతాను మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వారిని త్రోసివేశాడు. దేవుడు చెప్పినటువంటి మాటను వారు మనసులో పెట్టుకుని ఆ మాట ప్రకారము వారు జీవించి ఉన్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు, మనం కూడా ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఆదాము ఉండేవాళ్ళు. దినమున అని దేవుడు చెప్పాడు. దినమున నువ్వు ఖచ్చితంగా చచ్చిదు అన్నాడు. చచ్చిపోయాడా లేదా? ఆత్మ విషయంలో చనిపోయాడు, నిత్యత్వ విషయంలో చనిపోయాడు, పరిశుద్ధతలో చనిపోయాడు, దేవుని మహిమ విషయంలో చనిపోయాడు. అవన్నీ కూడా మరలా తిరిగి తెచ్చుకోవడానికి తనంతట తాను ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. కనుకనే ఆ ఆదాము పోలికలో కడవరి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలి? వాక్యం. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడినప్పుడు, ఆ వాక్యం చేత మనం నడిపింపబడుతున్నప్పుడు, ఆ వాక్కు మనలను ఏం చేస్తుంది అనమాట? పాపము చేయకోకుండా అది మనలను ఆఫ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క వాక్యాన్ని అంట మనము చేతులకు ఎలా కట్టుకోవాలంట? ఒక మణికట్టు వలె, కంఠమునకు ఒక హారం వలె, నుదుటికి ఒక బాసికం వలె. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీ ద్వారబంధముల మీద ఉండాలని చెప్తా. అందుకే మన వాళ్ళందరూ కూడా ఈ గృహానికి అధిపతి ఎవరంట? యెహోవాయే. నిజంగా అధిపతినా? మరి అధిపతి అంటే అధిపతి చెప్పినట్టు వినాలిగా. ఎంతమంది వింటున్నారు? పేరుకి మాత్రమే. అంటే ఆ వాక్యాన్ని మనము బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, చూసుకున్నప్పుడు నిజంగా ఆ అధిపతికి, నా యజమానుడికి, నా సృష్టికర్త అయిన దేవునికి నేను లోబడుతున్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నానని చెప్పేసి మళ్ళీ మనము ఒకసారి పరీక్షించుకుంటున్నాం. అందుకే దేవుడు చెప్పండి, నీ ద్వారబంధుల మీద ఉండాలి, నీ గోడల పైన ఉండాలి. ఈ రోజున సంఘాల్లో గోడల పైన ఉంటాయి, మన ఇళ్ళ గోడల పైన ఉంటాయి, ద్వారబంధాల పైన ఉంటాయి, ఫ్రిడ్జ్ల మీద ఉంటాయి, వాషింగ్ మిషన్ల పైన ఉంటాయి. ఇంకా ఎందుకంటే వాషింగ్ మిషన్ చెడిపోకుండా, రిఫ్రిజిరేటర్ చెడిపోకుండా. హల్లెలూయా. అది చెడిపోకూడదని దానికి అంటించావు, దానికి ఏం తెలీదు. కానీ నీకు తెలుసు, నువ్వు చెడిపోకుండా ఉండాలంటే దేని మీద అంటించుకోవాలన్నమాట? హృదయం పైన అంటించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్త పడండి. మీరు, మీ పితరులు అజాగ్రత్తగా ఉన్నారు నా మాటల పట్ల, నేను చేసిన కార్యాల పట్ల. అందుకే వారందరూ కూడా అరణ్యంలో వారు ఆహుతి అయిపోయారు, అంతా నశించిపోయారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటే, నా మాటలను బట్టి, నేను చేసిన కార్యాలను బట్టి మీరు జాగ్రత్తగా ఉంటే, మీరు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా తరతరముల వరకు కూడా ఆ దేశంలో సుస్థిరముగా మీరు నివాసం చేయగలరని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ చెప్తున్నాడు, మనం వినిన సంగతులను విడిచిపెడితే ఏమవుతుంది? కొట్టుకొని పోతాం. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి చాలా వరకు. ఒకడు కొట్టుకొని పోతున్నాడు, అందులో వాడిని రక్షించడానికి ఒక తాడు గట్టిగా ఇస్తున్నాం, రే పట్టుకోరా అని. ఆడు ఈని పట్టుకోకుండా ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? అందులో కొట్టుకొని పోతాను.
దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే వాడు పాపంలో కొట్టుకొని పోతాడు. ఎక్కడికి కొట్టుకొని పోతాడండి? నిత్య అగ్నికి కొట్టుకొని పోతాడు. దేవుని యొక్క వాక్యము వినినప్పుడు దానిని మన జీవితంలో అన్వయించుకోవడానికి మనం ప్రతిరోజు కూడా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయము సామెతలు రాసిన గ్రంథము 21వ వచనం చెప్తాడు, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనియద్దు. మరి మంచి జ్ఞానాన్ని, వివేచనను మనము భద్రం చేసుకోవాలి. ఈ లోకంలో మనము జ్ఞానం కంటే చాలా వాటిని భద్రం చేసుకుంటున్నాం, కానీ ఉంటున్నాయా? మొన్న ఒక ఆమె ఏడుస్తూ ఉంది. ఎలా ఏడుస్తుందంటే, మేము కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఈ ఫ్లడ్స్లో, ఈ యొక్క వరదల్లో కొట్టుకొని బీరువాలో దాచుకున్నటువంటి నగలు, బట్టలు, వెండి అన్నీ కూడా ఏమైనాయి అనమాట, వెళ్ళిపోయింది. ఆ బీరువాన్ని కడిగేసినట్లుగా ఉంది అది. అంటే అందులో ఒక్కడు కూడా లేదు, అసలు ఒక్కడు కూడా లేదు. వారి ఇండ్లలో అట్టక పైన పెట్టుకున్నటువంటి ఇత్తడి సామాన్లతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇంకా వారి యొక్క జీవితము మరలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట? మరలా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజున మానవుడికి అర్థం కానిది ఏంటంటే, ఎంత సంపాదించుకున్నా నువ్వు దాన్ని అనుభవించాలంటే దేవుని యొక్క కృప నీకు ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే నువ్వు అస్సలు అనుభవించలేవు. నీకేమున్నా లేకపోయినా నువ్వు అనుభవించాలంటే దేవుని యొక్క కృప ఉంటే చాలు. అందుకే హబక్కూకు అంటాడు ఏమనంటే, చదువుతారన్నమాట. హబక్కూకు చివరి అధ్యాయంలో, అంజూరపు చెట్టు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హబక్కూకు ఏం చెప్తున్నాడంటే, నాకు అసలు ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందు ఆనందించగలను చెప్తున్నాడు అనమాట. ఈరోజున మానవుడు దేని యందు ఆనందిస్తున్నాడు, దేని యందు అతిశిస్తున్నాడు అంటే, తనకున్న ప్రాపర్టీని బట్టి, తనకున్నటువంటి ఇండ్లను బట్టి, తనకున్నటువంటి పొలాలను బట్టి, తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్నటువంటి వజ్ర వైదుర్యాలను బట్టి, వీటిని బట్టి ఆనందిస్తున్నాడు. అవి ఎప్పుడు నీ యొద్ద నుంచి వెళ్ళిపోతాయో తెలీదు, ఏ రూపాన్ని వెళ్ళిపోతాయో తెలీదు. మన కళ్ళారా చూస్తున్నప్పటికీ కూడా ఇంకను దేవుని మీద ఆనుకొనుకోకుండా, ఇంకను జాగ్రత్త కలిగి జీవించుకోకుండా ఉంటే, ఈరోజున ఎక్కడో వాళ్ళు అనిపిస్తున్నారు, రేపొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చాలామంది పరిస్థితి మొన్న ఎలాగుందంటే, ఎవరైనా వచ్చి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తే బాగుండు, ఎవరైనా ఒక పులిహోర పొట్లం ఇస్తే బాగుండు, ఎవరైనా వచ్చి ఈ నీటిలో నుంచి మమ్మల్ని సేఫెస్ట్ ప్లేస్లోనికి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వారు వేలల్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తున్నారు లేదో, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం. మనము సేఫెస్ట్ ప్లేస్లో ఉన్న మనకేం కాదు అనుకోవడానికి లేదు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఒకలా ఉంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మనకేం తెలుసు. అందుకే సామెతలు, రేపటి దినము గురించి నువ్వు అతిశయించుతూ, ఏ దినాన్ని ఏది సంభవించినో నీకు తెలియదు. ఈరోజే, ఈ క్షణమే మంది. ఈ క్షణాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మన మనసులో చోటిస్తే, ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించడానికి జాగ్రత్త పడితే మనము ధన్యులము. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా
నీవు జాగ్రత్త పడము. ఇది ఇజ్రాయిలీలకు మాత్రమే కాదు, ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే వారి యొక్క హీన దశలో, వారికి ఉన్నటువంటి సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభుని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత దేవుడు వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటి తీసేసి వాళ్ళ యొక్క హీన దశ నుంచి ఐశ్వర్యపు తీరానికి దేవుడు తీసుకెళ్ళాడు. హీన దశలో ఉన్నప్పుడు దేవుని బాగా వెతుకుతారు. దేవుని సన్నిధి పట్ల భయము, భక్తి, విధేయత, శ్రద్ధ అన్నీ ఉంటాయి. కానీ ఐశ్వర్యపు తీరానికి వెళ్ళిన తర్వాత అవి స్లోగా, గ్రాడ్యువల్గా ఏమైపోతాయి అనమాట, తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఒక్కొక్క మెట్టు వాళ్ళని ఏం చేస్తాడనమాట, దించుతూ ఉంటాడు. ఆయన ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత అక్కడికి ఎక్కిన తర్వాత తిని తృప్తి పొంది ఒళ్ళు బలిసి దేవుని మర్చిపోతే ఆ క్రొవ్వు అంతా ఏం చేస్తానమాట, కరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో అదే ఉంది. నేను ఎలాగంటని చెప్పేసి మీరు అనుకోవద్దు. హల్లెలూయా. క్రొవ్వు బలిసినటువంటి యెషూరు ఎవరిని పిలుస్తున్నాడో, యెషూరు అంటే ఎవరో, ఇశ్రాయేలు. నువ్వు కొవ్వు పట్టేస్తున్నావు, నీ కొవ్వు అంతా నేను కరిగిస్తాను అంటున్నాడు. అంటే మనము హీన దశలో ఉన్నప్పుడు మన అవసరతలో దేవుని బ్రతిమాలుకొని అవసరత తీరిపోయిన తర్వాత మనము దేవుని విడిచిపెడితే మరలా దేవుని పాదాలు పట్టుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. అంటే నువ్వు ఎప్పటికీ కూడా ప్రభు పాదాలు పట్టుకునేవాడుగానే ఉండాలి. నీ లేమిలో, నీ కలిమిలో, నీ యొక్క సంతోషంలో, నీ యొక్క ఏడుపులో, అన్నిటిలోనూ కూడా నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడాలి. ఇర్మియా రాసిన గ్రంథము 2వ అధ్యాయం 31-32 వచనాలు చదువుదాం. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకారం వలెనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలెలా చెప్పుచున్నారు. 32 వచనం చెప్తాడు. కన్యక తన ఆభరణములను మరచిన, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచున్నారంట. లెక్కలేనన్ని దినాలు. అంటే దేవుని యొక్క మరి కార్యాలు మనం చూసి దేవుని చేత మనం ఆశీర్వదింపబడి మరి ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడంటే మనకి గుర్తు వచ్చేటట్టుగా అని చేస్తాడు. ఆయనకి ఎప్పుడు మనం గుర్తుంటాం, కానీ మనం మర్చిపోతాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ తగలగానే ఏమొస్తుంది మనకు నోట్లోంచి, ఐదు అమ్మా నాన్న వస్తుంది, లేదా దేవుడు అన్న అని వస్తుంది. ఇప్పుడు అంటారు కదా, ఓ మై గాడ్ కదా అనరా. అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు మనకి అప్పుడు ఎవరు వస్తారన్నమాట, ఎవరు వస్తారో దేవుడు వస్తాడు. హల్లెలూయా. అంటే మనం మర్చిపోయాం కదా, మన మెమరీస్ అన్నీ గుర్తొచ్చేటట్లు దేవుడు చేస్తాడు అప్పుడు ఆ దెబ్బతోటి. అంటే ఆ స్థితికి మనం దిగజారిపోకుండా ఉండాలంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మర్చిపోవద్దయ్యా, నేను ఆశీర్వదించినటువంటి దేవుని నీవు మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితిలోంచి ఎక్కడికి వచ్చావో ఆ స్థితిని మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఏ తరం వారో నాకు తెలియదు, మీ గతించిన తరాలు ఒకసారి చూసుకోనండి. ఆ తరాల్లో మీ తల్లిదండ్రులు కానీ, మీ తాత నాయనమ్మలు కానీ, లేకపోతే మీ ముత్తాత మనుమామ్మలు కానీ అందరూ కూడా ఐశ్వర్యంలో ఉన్నారా? కొందరి పరిస్థితి ఎలాగుంది? ఆ స్థితిలో నేను ఉంచుకోకుండా దేవుడు ఈ స్థితిని ఇచ్చాడు, దాన్ని బట్టి నువ్వు సంతోషించాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ యొక్క స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు దేవుడు. ఈ యొక్క ఆశీర్వాదము నీ పిల్లలకు ఉండాలి, వారి తర్వాత వారి పిల్లలకు ఉండాలంటే నువ్వు ఎలా జాగ్రత్తగా ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాడో
ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు ఉండాలంటే ఆ జాగ్రత్తలను చెప్పాలి. సొలొమోనుకి దావీదు జాగ్రత్తలన్నిటినీ చెప్తున్నాడు. నీ సింహాసనము తరతరముల వరకు ఉండాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, దేవునికి ఉద్దేశ ప్రకారము నువ్వు జీవిస్తేనే ఉంటుందని చెప్తాడు. మొదటి రాజులు 2వ అధ్యాయంలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీవు చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండమని చెప్పేసి దేవునికి వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వు బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించాను. దేవుడు ఎంత చక్కటి మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వాడు ఏమన్నాడా? తన్ను పుట్టించిన దేవుని విడిచెను. దేవుని మర్చిపోవాడు. నువ్వు చదువుతున్నప్పుడు, నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు, నీ ఉద్యోగంలో నిన్ను అంచెలంచెలుగా ఆయన ఆశీర్దిస్తున్నప్పుడు, మరి నువ్వు ఒక్కొక్కటి పొందుకున్న తర్వాత ఇంకా నేను ఇక స్టేబుల్గా ఉన్నా, నన్ను ఎవ్వడికి కదిలించలేడు అని అనుకున్నావా? అంతే, మొత్తం పునాదులన్నీ కదిలిపోతాయి. భూమి యొక్క పునాదులన్నీ కదిలించగలిగిన దేవుడు నీ స్థితిగతులను మార్చలేడా? నీ ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా నీ గద్దె దించలేడా? నెబుకద్నెజరు ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు, కానీ తన గర్వాన్ని బట్టి దేవుడు గద్దె దించి గడ్డి మీపాడు. మరలా తనకి బుద్ధి వచ్చేంత వరకు కూడా సింహాసనాన్ని ఇవ్వలే, అధికారాన్ని ఇవ్వలే. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడో అప్పుడు మరలా దేవుడు తనకి ఆ సింహాసనాన్ని ఇచ్చాడు. దేనిని బట్టి మీరు అతిశయించొద్దు అంటున్నాడు. యెహోవా దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు. యెహోవాని దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి, కానీ దేనిని బట్టి కాదు. హబక్కూకు అందుకే అంటున్నాడు, దేనిని బట్టి నేను సంతోషించట్లేదు, నేను యెహోవాని బట్టి నేను సంతోషిస్తున్నాను. కనుక మనము ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మాత్రమే కాదు, కానీ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం తీసుకుని వచ్చాడో ఆ దేవుణ్ణి మనము మర్చిపోకుండా ఉండేటకు జాగ్రత్త పడాలి. ఇర్మియా 5:7 చెప్తాడు, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయించు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును అంటున్నాడు. అంటే దేవుని విడిచి మనము దైవము కాని వాటి తోడని ప్రమాణం చేస్తేనే నేను ఎలా విడిచిపెడతాను అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుని మర్చిపోకుండా ఉండనట్లుగా జాగ్రత్త పడాలి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 16-17 చదువుదాం. మీరు మస్సాల మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవాలి. దేవుడు మనకిచ్చినటువంటి మరి వాక్కును మనము జాగ్రత్తగా ఆచరించడానికి జాగ్రత్త పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్తాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేరాడు, కానీ ప్రభు యొక్క చిత్తం. ఆయన చిత్తం ఏంటి? ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అదే ఆయన చిత్తం. కుమారుని యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినాలు లేవాలి. అందుకోసము ముందుగానే ప్రవక్తల నోట ఆయన యొక్క ప్రవచన వాక్కులను, ఆయన యొక్క వాక్కును ముందుగానే ఇచ్చాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క రాకడను గురించి, మొదటి రాకడను గురించి ఆయన మరి తన యొక్క చిత్తాన్ని ప్రవక్తల ద్వారా ఏం చేశాడన్నమాట తెలియపరిచాడు. ఆ చిత్తం అంతటిని కూడా నెరవేర్చడానికే ఈ భూమిపైకి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. మీరు చదివితే లూకా రాసినటువంటి సువార్తలో చివరి అధ్యాయంలో
అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గుర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆ కుమారుడు ఈ లోకానికి రావాలి, ఆ కుమారుడు ఎలా శ్రమలు పొందుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతంలో స్వాత ప్రకటించాలి, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ప్రవక్తుల ద్వారా ఆ ప్రవచనాల్ని ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఏదైతే ఆయన ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చుటే తండ్రి యొక్క చిత్తం. అందుకే కుమారుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే ఒక రోజున తన శిష్యులతో నా తండ్రికి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారం అంటాడు. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనము జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను అన్నిటినీ కూడా మనము మన జీవితంలో మరి అన్వయించుకోవడానికే ప్రతిరోజు కూడా వాటిని బట్టి మరి మనం నడవడానికి జాగ్రత్త పడి మరి జీవించాలి. హల్లెలూయా. 2 పేతురు 3:14 చెప్తాడు, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు అని చెప్పి ప్రియులారా వీటి కొరకు అని చెప్తున్నాడు. మరి ఆయన దృష్టికి ఎలా కనిపించాలన్నమాట? మనము నిష్కళంకులుగాను నిందా రహితులుగా కనబడినట్లుగా. ఎప్పుడు మనము అలా కనిపిస్తామంటే ఆయన ఆజ్ఞలను బట్టి మనము జీవిస్తున్నప్పుడు, ఆయన శాస్త్రాలను బట్టి మనం జీవిస్తున్నప్పుడు. యోహాను భక్తుడు అంటాడు ఏమనంటే 14:21 నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పాను. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రేమిస్తున్నాడు, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, వారు ఇరువురు కలిసి లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? వారిని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమించే బద్దులమే ఉన్నామని చెప్తాం. మనం ప్రేమించే బద్దులమే. ఆ ప్రేమ ఎలా ఉండాలన్నమాట? దేవుడు మనకు ఆజ్ఞాపించి, దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు, దేవుడు మనకిచ్చినటువంటి శాసనాలు, దేవుడు మనకిచ్చిన కట్టడలు, వీటన్నిటి ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారము మనము ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఆయన చిత్తం ఏమిటో మనము గ్రహించిన వారమే. ఆ చిత్త ప్రకారం మనం జీవించడానికి మనము ట్రై చేయాలి, ప్రతిరోజు ట్రై చేయాలి. దాని కొరకే మనం బ్రతకాలి. అదే మనకి ఆహారం అవ్వాలి, అదే మనకి జీవనం అవ్వాలి. యేసు ప్రభువులా. హల్లెలూయా. యోహాను భక్తుడు 14:15 చెప్తాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. దేవుని మనం నిజంగా ప్రేమిస్తే మనము మరి దేవుడు చెప్పినట్లుగా మనము వినట్టాం. దేవుని మనం ప్రేమించకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, శాసనాలు కానీ, కట్టడలు కానీ వేటిని కూడా మనము లక్ష్య పెట్టుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తాం. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనాలను మనము ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ వాటిని మర్చిపోకుండా మనము జీవించాలి. హల్లెలూయా. యోబు భక్తుడు ఒక మాట అంటాడు 36:24 మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడవు. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకే నీవు జాగ్రత్త పడవు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను అందరి ముందు పంచుకుంటూ మరి దేవుడు ఎలా ఆ గొప్ప కార్యం చేశాడో వివరిస్తున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడతాయి. ఆ సాక్ష్యం ద్వారా, ఆ మాటల ద్వారా అనేకులు ప్రభుని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. అనేకులు ప్రభులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక సండే ప్రసంగం కంటే ఒక మంచి సాక్ష్యము చాలామందిని ప్రభు వైపు ఆకర్షించేటట్లుగా చేస్తాడు. అంటే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాన్ని నువ్వు
దేవుని నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు అనేకులు ఆ కార్యాన్ని బట్టి అవునా దేవుడు అంత అద్భుతాలు కూడా చేయగలడా అని చెప్పి అనేకులు ప్రభు వైపు ఆకర్షితులు అవుతారు. మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం కదా, ఎర్ర సముద్రం అంతగా దేవుడు 2 పాయలుగా చేశాడా. కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు, ఆ చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనకి ఆ దేవుని పైన విశ్వాసము ఇంకా అధికమవుతుంది. శారా గర్భము మరి మృతతుల్యమైపోయింది. ఇంకా ఆ గర్భంలో కుమారుడు పుట్టే ఛాన్సే లేదు. దానిని బట్టే కదా తన్ను తాను చూసుకుని దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆమె తెరచోట నుండి ఏం చేస్తుందనమాట, నవ్వుతుంది. ఎందుకంటే తన పరిస్థితిని చూసుకుంది. అబ్రహాం కూడా తన పరిస్థితిని చూసుకున్నాడు. అబ్రహాం మొదట నవ్వాడు, తర్వాత శారా నవ్వింది. కానీ శారా నవ్విందే హైలైట్ అయింది, అబ్రహాం నవ్వింది హైలైట్ అవ్వాలి. హల్లెలూయా. అయితే మరి శారా నవ్వింది అనే దానికి దేవుడి కోపం వచ్చి, నేను ఎవరిని అనుకున్న సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము మన పరిస్థితిని చూసుకున్నట్టు కాదు, కానీ మన పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుణ్ణి చూసి మనము మరి ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన మహిమపరుస్తున్నప్పుడు మరి ఇంకను మనము ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. ఎరిమిన దావీదు కీర్తన 5వ వచనం చెప్తాడు, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయనంటాడు. అంటే దేవుని యొక్క కార్యాలను మనం లక్ష్య పెట్టుకోకుండా మరి మనం ముందుకు సాగుతున్నప్పుడు మనం ఏదైనా ఆశీర్వాదం కానీ ఇంకా అధికమవుకోకుండా అనంతటా మనమే తగ్గించుకునే వారముగా అయిపోతాం. హల్లెలూయా. అటువంటి విధముగా కాకోకుండా మరి మనము ప్రతి దినమును కూడా చాలా చాలా జాగ్రత్త కలిగి చాలా విషయాల గురించి చెప్తాడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో. కానీ మరి అవన్నీ కూడా మనం ఒక్క రోజులో ధ్యానం చేసుకోవాలంటే అవుదాం. కనుక మరి ఇప్పుడు విన్న వాటి ప్రకారము ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏ విషయాలు? మొట్టమొదటిది, నీ హృదయంలో ఉండి తొలగిపోకూడదు. ఏంటవి? దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆయన వాక్యము. రెండోది ఏంటనమాట, ఐగుప్తు దేశం నుంచి నువ్వు ఒక దాసురాలుగా ఉన్నటువంటి మరి ఆ దేశంలో నుంచి నిన్ను మరి వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి ఆ దేవుడు ఎవరో నువ్వు మర్చిపోకూడదు. మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ శాసనాలు కానీ కట్టడలు కానీ మర్చిపోకూడదు. మరి 4వదిగా ఆయన కార్యాలను మనము మహిమపరచుట అనేది మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 10 మంది గుడ్డి వాళ్ళు ఒక రోజున యేసు ప్రభు యొద్దకు వచ్చాను, స్వస్థపరచమని. సరే మీరు వెళ్ళండి, మీరు వెళుతుండగానే మీరు స్వస్థత పొందుకుంటారని చెప్పి 10 మంది వెళుతున్నప్పుడు 10 మంది స్వస్థత పొందుకున్నారు. కానీ దేవుని మహిమపరచడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కడొచ్చారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషపడ్డా? మిగతా 9 మంది ఎక్కడ? వారు స్వస్థత పొందుకోలేదా అన్నాడు. ఇక్కడ చాలామంది దేవుని సన్నిధిలో కూర్చుండిపోతారు. అలాగే దేవుడు చేసిన కార్యాలను చెప్పరు. అవ్వకముందు చెప్తామంటారు, అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఏమని అడిగితే భయమండి. అవ్వకముందు చెప్తానన్నా కదా, మరి అయిన తర్వాత దేవుని మహిమపరచాలంటే దేవుడు చేసినటువంటి కార్యాలను మనము దేవుని సన్నిధిలో విశ్వాసుల ముందు, అవిశ్వాసుల ముందు, నీ కుటుంబస్తుల ముందు, నీ స్నేహితుల ముందు ఆ దేవుడు ఎలా చేశాడో నువ్వు వాక్యానుసారంగా వివరిస్తున్నప్పుడు అనేకులు ఆ దేవుని పైన విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మనం కలిగి మరి మన యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం ఏ కార్యము చేయకోకుండా ఉండేటకు మనం జాగ్రత్త పడదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.